దుర్గము నీతిమంతుడు అందరు చెప్తాం. యథార్థవంతుడు మన ప్రభువే, నమ్మదగిన దేవుడు మన ప్రభువే. యథార్థవంతుడు నమ్మదగిన దేవుడు మన ప్రభువే. ఆశ్రయ దుర్గము నీతిమంతుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆశ్రయించి ఆయన వాక్యాన్ని మనం విందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మీరు ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని కొరకు తన్ను తాను అర్పగించుకొనెను. చిన్న ప్రార్థన. యేసయ్యానికి వందనాలు. వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి దీవించి ఆశ్రయించి సరిచేసి నిలబెట్టి వాడుకోండి. యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు మరణించడానికి లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు వచ్చాడు అంటే వివాహమునకు లోతైన భావాన్ని కల్పించడానికి వచ్చాడు. ఏంటి చెప్పండి? వివాహ వ్యవస్థకు లోతైన భావమును కల్పించడానికి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా చోట్ల వివాహ బంధాలు మొక్కలైపోతున్నాయి, వివాహాలు కూలిపోతున్నాయి, వివాహాలు నాశనం అయిపోతున్నాయి అన్నమాట. ఆ పెళ్లి చేసుకున్న వాడికి వివాహం అంటే ఏంటో తెలీదు, పెళ్లి చేసుకున్న అమ్మాయికి కూడా వివాహం అంటే ఏంటో తెలియదు. వివాహం అంటే రెండు శరీరాల కలయిక అనుకుంటున్నారు, ఏదో పిల్లలు కనేటివి అనుకుంటున్నారు. అందుకే వివాహం గురించి వివరణ చేసే వాళ్ళు ఈ లోకములో బహు అరుదైపోయారనమాట. సరైన నిర్వచనం ఎవరు చెప్పగలరంటే బైబిల్ గ్రంథమే చెప్పగలదు, అంటే దేవుడే చెప్పగలడు. ఎందుకంటే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినది దేవుడే గనక. హల్లెలూయా. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరండి? మొదట పెళ్ళి ఆదాము అవ్వలకు ఏదైనా వనంలో పెళ్లి చేశాడు, ఆయనే పెళ్లి పెద్ద. వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది అని రాయబడ్డది. ఎన్ని విషయాలండి? అన్ని విషయాల్లో ఘనమైంది. ఎందుకు అని రాయబడ్డదంటే దేవుడే ఆ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి అన్నాడు, మీరు ఫలించండి అభివృద్ధి చెందండి అన్నాడు. హల్లెలూయా. మీరు ఫలించండి అభివృద్ధి చెందండి అంటే ఈరోజు వివాహం గురించిన విషయము అసలు ఎవరికి తెలియట్లేదు. అందుకే మనం చూసుకున్నట్లయితే ఈరోజు అనేక బంధాలు కూలిపోవడానికి కారణం వివాహం అంటే ఏటో తెలియటం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు? వివాహ బంధం కోసం వచ్చారు ఆయన. ఎందుకు అంటే తన ఏర్పాటు చేసుకున్న ఆ కన్యక ఏమైపోయిందంటే శాపముగా పాపంగా మారిపోయింది. ఆ కన్య వికృతంగా మారిపోయింది. ఆ వికృతంగా మారిపోయిన ఆ కన్యను పోతే పోనేలా నాకెందుకు అని ఈ రోజుల్లో ఎలాగుందంటే భార్యకి ఏమైనా అనారోగ్యం వచ్చినా, లేకపోతే భార్య ఏమైనా సన్నపడిపోయినా, లేకపోతే లావెక్కిపోయినా, లేకపోతే ఏదైనా కాలిపోయినా ఇంకా వాళ్ళని ఏం చేస్తున్నారంటే వదిలేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకొద్దు, నేను అలాంటి ఆమెతో నేను ఉంటాను, ఇలాంటి ఆమెతో ఎందుకు ఉండవు అంటే జుట్టు అంతా ఊడిపోయింది, చిన్న కొత్తిమీర కట్టలాగా ఉంది, దాంతో వెళ్ళడానికి నాకు సిగ్గేస్తుంది. ఏమండి? స్లిమ్గా ఉంటుంది, ఇప్పుడు చాలా లావుగా అయిపోయింది, ఆమెతో వెళ్ళడం నాకు నాకు సిగ్గేస్తూ ఉంది. లేకపోతే ఒకప్పుడు చాలా అందంగా ఉండేది, ఇప్పుడు ఆ శరీరం అంతా ఏమొచ్చేది, మచ్చలు వచ్చేసాయి, నేను ఆవిడతో ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకు పోయింది ఇష్టం అంటే ఆ ఇష్టాలన్నీ ఎందులోంచి పుట్టుకొచ్చాయి?
అందములోంచి, నాజుకుతనములోంచి, లేకపోతే ధనములో నుండి, లేకపోతే మరొక దాంట్లోంచి పుట్టుకొచ్చే కనుక అవి ఎప్పుడైతే పోయాయో అప్పుడు వారిలో కూడా ప్రేమ ఏమైపోయింది ఉంది. కాబట్టి దేవుడు ఏర్పరిచిన వివాహ బంధం అటువంటిది కాదండి. ఒకసారి దేవుడు వారిని జతపరిచారంటే ఏమండి, వారు జీవిత కాలం మట్టుకు విడిపోవడానికి అసలు వీలే లేదని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకే వివాహం ఉన్నప్పుడు దేవుడి చిత్తం కోసం ఎక్కువ కనిపెట్టి ప్రార్థన చేయాలని మన పెద్దలు చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ సంఘ వధువు పాపంతో శాపంతో ఆ వధువు కోసం యేసయ్య వచ్చేసి తన ప్రాణాన్ని పెట్టి ఆ వధువుని ఏం చేశాడు, మళ్ళీ కోల్పోయిన వైభవాన్ని మళ్ళీ ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సౌందర్యాన్ని మళ్ళీ దేవుడు ఇచ్చాడనమాట. కాబట్టి యేసు తన మరణం వరకు అంటే తన శిష్యులను ప్రజలందరూ ప్రేమించారు. ఆ ప్రజల్లోనే కొంతమంది ఏం చేశారు, ఆయన సిలువ వేశారు, బాధ పెట్టారు. ఆఖరికి శిష్యులు కూడా ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ వారి కోసం అసలు ప్రాణం పెట్టకుండా లేదు. అందుకే యేసుక్రీస్తు ఎవరి కోసం ప్రాణం పెట్టాడంటే అందరి కోసం, కొందరి కోసం కాదు. ఈరోజు చాలామందికి తెలియదు యేసు ప్రభు కొందరి దేవుడు అనుకుంటున్నారు. కొందరు దేవుడు కాదు, ఆయన అందరి దేవుడు. అందరి కొరకు ప్రాణం పెట్టాడు. నమ్మిన వారి కోసం పెట్టాడు, నమ్మలేని వారి కోసం కూడా పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనను శిక్షించిన వారి కోసం పెట్టాడు, ఆయనను ప్రేమించిన వారి కోసం కూడా ఆయన పెట్టాడు. అంటే ఆయన ఎవరి కోసం పెట్టాడు, మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే ఆదికాండం 2వ అధ్యాయము 24 వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయము 24. చాలమ్మా, దేవుని స్తోత్రం. ఇక్కడ 24లో ఒక చక్కటి మాట ఉంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటారట, వారు ఏక శరీరమై ఉంటారట. ఎలా ఉంటారట, ఏక శరీరం. ఏమండి, ఈ మాటను పౌలు చెప్తున్నాడు. ఈ మాటను ఎవరు చెప్తారు, పౌలు మళ్ళీ ఈ విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31, 32 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మర్మం అంటే ఇది ఏంటంటే మర్మం అంట. మర్మం అంటే ఏంటి, దాచబడినది. మర్మం అంటే దాచబడింది, మరుగైనది అని అర్థం. కాబట్టి ఇది అంత మరుగై ఉందంట. ఇది మర్మం అంట. ఏది, ఏమండి, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అవుతారు. వారు ఇద్దరుగా ఉండరు కానీ ఏక శరీరం అవుతారు. ఇది మర్మము. ఇదేంటండి, ఇది మర్మం అని బైబిల్ చెప్తా ఉంది. ఇది మర్మము అయితే ఎలా మర్మమైంది ఇది, ఏమంటే ఇది ఎలా మర్మమైంది, ఇది గొప్పదట. ఈ మర్మము గొప్పది, ఈ మర్మం గొప్పది. ఎలాగ ఈ మర్మం గొప్పది అంటే, ఇది ఆనాటి ఆదామవ్వల పెళ్లికాడి నుంచి యేసుక్రీస్తు ఈ లోకాన్ని మన కొరకు వచ్చే వరకు ఇది మర్మముగా ఉన్నది. యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో ఈ మర్మము బయలుపరచబడ్డది. ఏంటి ఆ మర్మం అంటే, సంఘమైన మనము క్రీస్తుని వివాహం చేసుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. ఈ మర్మం ఎవరికి తెలియదు. ఈ మర్మం ఏంటి చెప్పండి, గొప్పది. ఈ మర్మము గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు వరకు క్రీస్తు ఈ లోకానికి రానంత కాలం ఇది ఎలాగుంది, మర్మము. క్రీస్తు వచ్చిన తర్వాత ఆ మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి బయలుపరిచాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మర్మము బయలుపరచబడ్డది. ఏంటి ఆ మర్మం అంటే, ఏమండి, మనమంట క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్నాడు. క్రీస్తు ఏం చేస్తున్నాడు, సంఘాన్ని ప్రేమించాడు. మరి సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని ఏం చేసుకున్నాడంటే, తనకు తగినట్లుగా మలుచుకొని ఆయన ఏం చేసుకున్నాడంటే, ఏమంటే తను తానే మరణానికి అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇది ఎవరి కోసం, దానికోసం అంటే నీ కోసం, నా కోసం, మన కోసం. హల్లెలూయా, హల్లెలూయా,
ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పురుషుడు ఏమండి ఏ పోలికలో ఉన్నాడు? పురుషుడు క్రీస్తు. పురుషుడు ఎవరమ్మా? క్రీస్తా. పురుషుడు క్రీస్తా. క్రీస్తు అయితే కొడతాడా? క్రీస్తు అయితే తిడతాడా? క్రీస్తు అయితే తొంతాడా? క్రీస్తు కాదు, క్రీస్తు పోలిక. ఏమండి? క్రీస్తు కాదు. ఒకసారి ఒక సంఘంలో, మన సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. అలా ఆవిడ, ఏంటి నువ్వు ఇష్టానుసారంగా సయానికి ఇంటికి రావట్లేదు, నీ ఇష్టం వచ్చి తిరుగుతున్నావు, బయటికి పోతున్నావు, అలాగ తిరుగుతున్నావు, ఎలా తిరుగుతున్నావు, ఎలా చేస్తున్నావు అంటే ఆడేమంటాడు, నేను శిరసు. నేను ఎవరు? శిరసు. నువ్వెవరివే? శరీరం. నేనేం చెప్తే అది వినాలే కానీ నువ్వు ఇలాగ ఎదురు చెప్పడానికి ఏం లేదన్నాను. మేము వెళ్తే అదే చెప్పాడు. ఏమండి మాట్లాడితే బైబిల్ తీసి చూపించేస్తున్నాడండి. నేను శిరసు, నువ్వు దేహానివి, నువ్వు మాట్లాడడానికే వీలు లేదు, నువ్వు లోబడి ఉండవలసిందే అంటున్నాడు. అయితే అతడు తొలగిపోతాడమ్మ. అయితే ఎందుకు? అతడు క్రీస్తా అయితే మరి క్రీస్తు పోలికలయ్యి వెళ్ళి అవి ఆడుతున్నాడు, గుర్రాలు ఆటలు ఆడుతున్నాడు. ఈడు గుర్రాలు ఆటలు ఆడే ఓడి ఈడు క్రీస్తా? ఈడు శిరస. అప్పుడు మొగుడైనంత మాత్రం శిరస కాదు, క్రీస్తులాగా మారి అప్పుడు నీ భార్యకి చెప్పాలి. క్రీస్తులాగా నువ్వు మారకుండా నువ్వు చెప్తే అది కరెక్ట్ కాదనమాట. మరి క్రీస్తులాగా మారాడు, మరి మారకుండా ఏం చేస్తున్నాడు? మారకుండా నేను శిరసను అంటున్నాడు. నువ్వు శిరసు ఎప్పుడు అవుతావంటే క్రీస్తులాగా పోలికలోనికి మారి ఆయన ఎలాగైతే సంఘాన్ని ప్రేమిస్తున్నాడో, ఆ సంఘం కొరకు ఎలాగైతే అవమానం పడ్డాడో, నిందలు పడ్డాడో, దెబ్బలు తిన్నాడో, తను తాను అర్పించుకున్నాడు. అలాంటి విషయం నువ్వేమన్నా ఈ భార్య కోసం చేసావా? చేయకపోతే చెయ్యి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి ఏమీ చేయకుండా నేను శిరసను అంటున్నాను, నువ్వు పోలిక ఎలాగవుతుంది? అవన్నీ చేశాడు ఎవరో? ఈ ప్రియుడు. కాబట్టి ఆయన శిరస అయ్యాడు సంఘానికి. నువ్వు నీ కుటుంబానికి, లేదా నీ భార్యకి నువ్వు శిరస అవ్వాలంటే నీ బాధ్యతలు నువ్వు చెయ్యాలి. దేవుని స్తోత్రం. నీ బాధ్యతలు నువ్వు చేస్తే నువ్వు శిరసవే. అప్పుడు నీ భార్య ఖచ్చితంగా ఇవ్వాలా? లోబడి తీరాలి, అంతే. దేవుని స్తోత్రం. లోబడి తీరబోద్దు దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. అందుకే నేను అంటాను, ఏ పురుషుడు కూడా క్రీస్తు కాడు. ఏ స్త్రీ కూడా బలవంతురాలు కాదు, లోపాలు ఉంటాయి. అలాగే ఏ పురుషుల్లో కూడా ఏమండి సంపూర్ణమైన వాడు కాదు, వాళ్ళలో కూడా ఏముంటాయి? లోపాలు ఉంటాయి. అందుకే క్రీస్తు పోలికలోనికి అతను వెళ్ళాలా, సంఘ పోలికలోనికి ఏమండి ఎవరు? వధువు ఎదగాల. దేవుని స్తోత్రం. ఈ ఆడవాళ్ళు ఈ సంఘ పోలికలోకి ఎదుగుతూ, పురుషులైన వారు యేసు పోలికలోకి ఎదుగుతున్నప్పుడు ఏమవుతుంది? అబ్బా, ఎంత ప్రేమానురాగాలతో ప్రతి ఇది కూడా ఒకరినొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఏమండి అవ్వాదాముల మధ్య గొడవలు పెట్టినట్లుగా ఈ లోక సంబంధమైన దేవత ఏమండి ఈ కాపురాల్లో, ఈ కుటుంబాల్లో ఏం పెడుతున్నాడంటే అనుమానాలు, ఏమండి అసత్యాలు, లేకపోతే ఏమంటే రకరకాలైన డబ్బు విషయంలోనో, బంధువుల విషయంలోనో, మరేదో, లేకపోతే ఎలకిందులో చెల్లింది, పిల్లదులో చెల్లింది అనుకున్నట్టుగా ఏమంటే ఏమీ ఊసిపోలేని గొడవలు కూడా కొంతమందిలో ఉంటాయి కదా. ఇలాంటి వ్యర్థమైన గొడవలు కూడా పెట్టుకొని కాపురాలను ఏం చేసుకుంటున్నారండి? పాడు చేసుకుంటున్నారు. అందుకే ఎవరు క్రైస్తవుల్లో కూడా ఇలాగే ఉన్నారు ఈరోజు. కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే, యేసుక్రీస్తు మనకి ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే వివాహానికి లోతైన భావాన్ని నీకు నాకు ఇవ్వాలని. అందుకే మనందరము సంఘంలో లోపాలు ఉంటాయా? మనుషుల్లో లోపాలు ఉంటాయా? ఉంటాయి. పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి. ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? భార్యల్లో లోపాలు, తప్పులు, పొరపాట్లు ఉంటాయి, మనం క్షమించాలా? మనల్ని కూడా వారు క్షమించాలా? దేవుని స్తోత్రం. మనం వారిని క్షమించాలా? అది ఒకరినొకరు. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరు రావాలా? మళ్ళీ సంఘంలోకి వచ్చేయాలా? సంఘంలోకి వచ్చేసినప్పుడు ఆ పోలికి అక్కడ పక్కనెట్టి మళ్ళీ ఇందులోకి రావాలా? సంఘంలోకి వచ్చి ఒకరినొకరు క్షమించుకోవాలా? అప్పుడు మీ పరలోక తండ్రి కూడా
మీ అపరాధములు క్షమిస్తాడు. ఆవిడ నేను క్షమించను అని భర్త అనకూడదు, అతన్ని నేను క్షమించను అని భార్య అనకూడదు. అలా అన్నారంటే ఆ కాపురాలు ఉండవు. అందుకే ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు ఏం చేసుకోవాలా? ప్రేమించుకోవాలా. అది బైబిల్ చెప్తుంది. ఎన్నిసార్లు నిన్ను నన్ను ప్రభు క్షమించాడు. మరి ఎన్నిసార్లు క్షమించినప్పుడు మన భార్యను మనం క్షమించలేవా? ఎన్నిసార్లు క్షమించినప్పుడు భార్య మనల్ని క్షమించలేదా? ఆ అనుబంధాలు ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటాయో ఆ బంధాలు ఎలా ఉంటాయంటే గట్టిగా ఉంటాయి. హల్లెలూయా. అందుకే ప్రభువు ఏమండి, క్రీస్తుగా ఎవరిక్కడ వాళ్ళు మారలేం మనం పురుషులు, కానీ క్రీస్తును పోలి నడుచుకోగలిగితే ఆశీర్వాదం, శాశ్వత జీవం అనేది మనకు ఉంటుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు ఏమంటే 5:25 ఏమంటాడు? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్ని ఏది ఉండడానికి ఏం లేదని వాటన్నిటిని ఏం చేశాడు? తన వాక్యం చేత, తన రక్తం చేత శుభ్రం చేసేసి కడిగేసి తన ఎదుట నిందారహితురాలుగా అంటే అలంకరించబడినట్లుగా తన సంఘాన్ని చూడాలని దాని కొరకు తాను ఏం చేశాడు? అప్పగించేసుకున్నాడు సిలువకు. హల్లెలూయా, హల్లెలూయా. అది గొప్ప విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక 5 విషయాలు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే మత్తయి సువార్త 19:6లో ఏమండి, ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఉండడం, కలిసి జీవించడం అనేది మనం అర్థం చేసుకోగలిగితే అది దైవ సంకల్పం. హల్లెలూయా. అది అది దేవుని ఏర్పాటే. అందుకంటాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు మత్తయి సువార్త 19:6. దేవుడు జతపరిచిన వాళ్ళు మనుషుల మధ్యలోకి వెళ్ళి వేరుపరచడానికి వీలు లేదు. 5వ వచనం అంటాడు, ఇందు నిమిత్తం పురుషుడు ఉందిరని చెప్పాను. మీరు చదవలేదా ఆది కాండంలో? కాబట్టి వారికి ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకే మనుషులు ఎలాంటోళ్ళు అంటే వేరుపరిచేసేవారు. మనుషులు ఎలాంటోళ్ళు? వేరుపరిచేసేవాడు. దేవుడు ఎలాంటోడు? జతపరిచేవాడు. చూసారా ఎంత తేడా ఉందో. అందుకే ఏమైనా సమస్యలు వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలి కానీ మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు. ఒకసారి ఒక అమ్మాయి విషయంలో ఒక సమస్య వస్తే ఆమె మనుషుల దగ్గరికి వెళ్ళింది. ఆ మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎడగొట్టేశారు. సాయంకాలానికి ఎడగొట్టేశారు. ఎంత దారుణమైన మనుషులు. అందుకే ఎప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దండి. మనుషులు చాలా దుర్మార్గులు. ఆమె మీద ఒకడు కొన్నేసాడు. ఆడు మధ్యలో దూరిపోయి ఆ అమ్మాయిని ఏం చేశాడు? కలవకుండా ఇంకా దాన్ని ఏం చేశాడు? అందుకే భార్యాభర్తలు బంధం ఎలాంటిదంటే లబ్బర్ బ్యాండ్లు ఆడుదమ్మా. ఎలాంటిది? లబ్బర్ బ్యాండ్ ఎలాగంటే ఏమవుతుంటుంది? సాగుతుంటుంది. ఎంతవరకు అనుకోవాలో అంతవరకు ఉండాలా. సాగుతుంది కదా. లాగన్నారు అనుకోండి, తెగిపోద్ది. సాతం అంటే ఏమంటాడంటే పర్వాలేదు, లాగే అంటాడు. సాగుతుంది, బలి సాగుతుంది అంటాడు. అని తెగిపోయింది అనుకో, తర్వాత ఏమవుదు? అందుకే వివాహ బంధం కూడా అంతే, రబ్బర్ బ్యాండ్ లాంటిది అనమాట. అది మనం జాగ్రత్తగా ఉంటే అంటి పెట్టుకుని ఉంటుంది. అది సాగదీసం అంటే ఏమవుతుంది? తెగిపోద్ది. అందుకే సాగదీసుకోకూడదు. ఏదైనా సమస్య వస్తే అక్కడతో కట్ చేసుకొని అంతే. దాన్ని సాగదీసుకొని కొనుక్కొని ముంత మీద, దొత్త మీద, డాట్ మీద, దీని మీద చూపించుకొని బాగానే ఉందిలే అనుకున్నాం అనుకో, అదేమవుతుంది? తెగిపోతుంది. అలా చాలా కుటుంబాలు పాడైపోతుంది. అందుకే అన్నాడు ప్రభువారు ఏమన్నారంటే, ఇదిగో అయితే మరి విడాకులు ఇచ్చేయచ్చు కదా అన్నారు ఎవరో మధ్యలో. అప్పుడు అన్నాడు, విడాకులు ఎవడమ్మన్నాడు? అసలు మిమ్మల్ని కలిపింది ఎందుకు? చక్కగా జీవించడం ద్వారా. విడాకులు ఎవడమ్మన్నాడు? విడాకులు ఎందుకు ఇమ్మన్నాడు అంటే, మోషే వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇమ్మన్నాడు. వారిలో ఏముంది? హృదయ కాఠిన్యం ఉంది వారిలో. అందుకే మీరు విడాకులు తీసుకోండి అన్నాడు. అందుకే దేవుడి చిత్తం విడాకులు కాదు. దేవుడి చిత్తం ఏంటంటే ఎప్పుడు కలిసి ఉండడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కొంతమంది రాంగ్ స్టెప్లు వేసేస్తూ ఉంటారు. ఎవరిని చేసుకోవాలో ఎవరిని చేసుకోకూడదో కాదు. ఏమండి, వాళ్ళకి ఆస్తి ఉందా, డబ్బు ఉందా,
అందం ఉందా అయ్యి ఉందా చూసుకొని వెళ్ళిపోతారు. అందుకే అలాంటి వాళ్ళు ఏమైపోతారు, దెబ్బ అయిపోతారు. ఏమండి, వివాహం విషయంలో దేవుడి బిడ్డలైన వాళ్ళు ఏం చూసుకోవాలంటే దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలి. మరి మా పాస్టర్ గారి విషయంలో నేను కనిపెట్టి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళి ఏం చేశానంటే మాట్లాడాను. నేను ఏమని మాట్లాడానంటే, కొండలు ఎక్కిస్తాను, గుడ్డలు ఎక్కిస్తాను, నేను మంచి బట్టలు నేను కొనలేకపోవచ్చు, మంచి తిండి పెట్టలేకపోవచ్చు, ఇవన్నీ మాట్లాడాను. తను ఇష్టపడిన తర్వాత అప్పుడు ఇది దేవుడి చిత్తమని నేను నమ్మి వివాహం చేసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కావాలంటే అడగండి. ఏమండి, ఇప్పటికి వచ్చి నన్ను ఏం అడగదులేండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మాటలో చెప్పాలంటే నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నేను పని చేయక్కర్లేదు. మా అన్నలు ఉన్నారు ఏమండి, వాళ్ళు కొంచెం చాలా గొప్పగా ఉన్నామని వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళకంటే గొప్పగా నేనే ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే ఏమంటే దైవ సంకల్పంలో ఉండి లోబడితే ఆ కుటుంబం చాలా ఉంటుంది. మరి అలాంటి కుటుంబంలో సమస్యలు రావండి, ఇరుకులు రావండి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ సహజమే. కానీ వాటన్నిటిలో నుండి దేవుడే సహాయము చేస్తూ ఉంటాడు అన్నమాట. రెండోది దైవ సంకల్పం అయితే అలాగ ఉంటుంది. ప్రేమ త్యాగం ఉండాలా. ఏముండాలండి? మనకి యేసు ప్రభుకి మధ్యలో ఉండాలంటే ప్రేమ ఉండాలి, త్యాగం కూడా ఉండాలి. ఆయన కొరకు త్యాగం చేయాలి. మనం కూడా మన కోసం ఆయన త్యాగం చేశాడు కనుక, ఆయన మన మీద ప్రేమ చూపుతున్నాడు కనుక మనం కూడా ఏం చేయాలా? ఆయన మీద ప్రేమ చూపించాలి. ఆయన కొరకు మనం కూడా త్యాగం చెయ్యాలా. దేవుని స్తోత్రం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 అదే ఉంది. ఆయన మన కోసం ఏం చేశాడు? ప్రేమ చూపించాడు, త్యాగం చేశాడు. హల్లెలూయా. మనం కూడా ఆయన కొరకు అలా చేయాలి. మూడోది ఒకరికొకరు ఆదరణ కలిగి ఉండాలా. ఒకరినొకరు ఆదరించుకోవాలా. ఏమండి, మనం యేసుప్రభుని ఆదరించక్కర్లేదు, కానీ భార్యాభర్తలు అయిన వాళ్ళు మాత్రం ఏం చేయాలా? ఒకరికి కష్టం వస్తే ఒకరు ఆదరించుకునే టైప్ ఉండాలి, కానీ పొడుచుకునే, గుచ్చుకునే, ఏమండి విమర్శించుకునే టైపు ఉండకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 6:2 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకని భారమునొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుకోవాలట. దేవుని స్తోత్రం. అదే భార్యాభర్తలు కూడా అదే ఏం చేయాలా? ఒకరు భారం ఒకరు భరించుకొని అంటే ఆ నియమాన్ని ఏం చేయాలా? పూర్తిగా నెరవేర్చుకోవాలా ఆ కుటుంబాల్లో. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వది వాక్యమై ఉన్న దేవుడు. ఆయన ఏమై ఉన్నాడండి? ఆయన వాక్యమై ఉన్నాడు కనుక మనం ఏం చెయ్యాలంటే వాక్యాన్ని మనం మార్గదర్శిగా తీసుకోవాలి. మన మార్గానికి నిర్దేశం ఎవరండి? చూపించేది, మార్గం చూపించేది ఎవరు? వాక్యమే. అంటే మన మార్గం చూపించేది ఎవరు? వాక్యమే. అందుకే వాక్యాన్ని మనం ఏం తీసుకోవాలా? మార్గదర్శి. హల్లెలూయా. అంటే మార్గం చూపించేవాడిగా తీసుకోవాలి. కీర్తన 119, 105 అదే ఉంటుంది. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు అది వెలుగు. హల్లెలూయా. అందుకే చీకట్లో వెళ్ళినప్పుడు మనకి ఏముండాలంటే టార్చ్ లైట్ ఉండాలి. అలాగే వాక్యం మనకు ఉన్నట్లయితే మనం నడవలసిన మార్గంలో ఆ వాక్యం మనలను నడిపిస్తుంది అన్నమాట. 5వదిగా విశ్వాసపు పునాది. ఏమండి, ఇప్పుడు దాంపత్య జీవితంలో మనకి ఏముండాలా? విశ్వాసం. దేవుడికి మనకి ఏముండాలా? విశ్వాసం ఉండాలా. భార్యకి భర్తకి ఏముండాలా? విశ్వాసమే ఉండాలా. విశ్వాసమే ఉండాలా. నమ్మకం ఉండాలా. ఒకరి పట్ల ఒకరికి ఏముండాలా? నమ్మకాలు ఒమ్ము చేసుకుంటాకి ఇష్టపడకుండా నమ్మకాలను ఇంకా పెంచుకోవాలా. ఏం చేయాలండి? పెంచుకోవాలి. నమ్మకాలు పోయి అనుకోండి, ఆ కాపురాలు, ఆ కుటుంబాలు ఉండవు. ఎందుకంటే నమ్మకం అనేది ఒక పునాది. నమ్మకం అనేది ఏంటమ్మా? ఒక పునాది. ఆ పునాది మీద మనము కట్టబడాలా. అందుకే విశ్వాసం అనేది ఒక పునాది. ఆ పునాది మీద మనము ప్రభులో కట్టబడాలి. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి విశ్వాసం మీద కట్టబడకపోతే నీ భక్తి వేస్ట్. అలాగే భార్యాభర్తల్లో కూడా ఒకరి మధ్యలో ఒకరు ఉండవలసింది ఏంటంటే నమ్మకం ఉన్నప్పుడు ఆ కాపురం, ఆ జీవితం, ఆ కుటుంబం చాలా గొప్పగా ఉంటుంది. అందుకే 127 కీర్తన కూడా చూడండి.
127వ కీర్తన 1వ వచనం. 127:1. ఏమంటే ఒక జీవితం, ఒక కుటుంబం, ఏమండి ఏంటి వివాహ వ్యవస్థ ఏంటంటే ఇల్లు. వివాహ వ్యవస్థ ఏంటండి ఇల్లు. అందుకే ఆ వివాహ వ్యవస్థను దేవుడే కట్టాల. హల్లెలూయా. అందుకే నీ ఇష్టం వచ్చినట్టుగా, ఏమండి నాకు ఇష్టం వచ్చింది లాల్ని ఎలా చేసుకుంటాను కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడి చిత్తమైతే చేసుకోవాలా. పావని సీమోన పెళ్ళి, ఏమంటే మాటలన్నీ అయిపోయిన తర్వాత ఆగిపోయింది. ఆగిపోతే సీమోన్ నా దగ్గరికి వచ్చాడు, నాన్నగారు మరి ఏంటి పరిస్థితి, నాకు ఇష్టమే అమ్మాయికి ఇష్టమే కానీ పెద్దల విషయాలు ఎలాగున్నాయి, మరి తేలలేదు, మరి ఏం చేయమంటారు అంటే నేను అన్నా, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేసుకో. మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకో, అది దేవుని సంకల్పం, దేవుడి చిత్తం అయితే అన్నీ సమకూర్చి జరుగుతుంది, అంతే నువ్వు చేయవలసింది అన్న. అలాగే ప్రార్థన చేసుకున్నాను. ఆ చివరిగా అన్నారు, దైవ సేవకులుగా మీరు రండి, మీరు వెళ్ళండి. సరే నేను పాస్టర్ గారు వెళ్ళు, అయిపోయింది, సెట్ అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా కదమ్మా? అంతే, దేవుని స్తోత్రం. అవునా బాబు? వాళ్ళ ముందే చెప్తున్నాను కదా, తప్పుగా ఏమంటే అందులో అబద్ధమే లేదు. హల్లెలూయా. కాబట్టి ఏమంటే ఈరోజు వారు చక్కటి బిడ్డను దేవుడు ఇస్తే చక్కగా ఉన్నారు. వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే వాళ్ళ అమ్మగారు ముందుకు వచ్చి వెనకెళ్ళిపోయారు అని నాకు అర్థమైంది. ఏంటంటే వీళ్ళిద్దరు జాతకాలు నప్పలేదు. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? పిల్లలు పుట్టరు. వీళ్ళకి ఏం పుట్టరు? పిల్లలే పుట్టరు అని సర్టిఫికేట్ ఇచ్చేశారు. అయితే దేవుడు ఎవరిలోకి దూరిపోయాడు తెలుసా? ఆ పంతులు గారిలో దూరిపోయాడు. పంతులు గారు మనసును దేవుడు ప్రేరేపించాడు. ఆయన అన్నాడట, ఇది మన హిందూ సంబంధించింది కాదు, ఇది వాళ్ళ దేవుడు సంబంధించింది కాబట్టి అక్కడ ఏమి దోషాలు ఉండవు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడేమి వాళ్ళకి దోషాలు ఉండవు అనగానే వాళ్ళ అమ్మకి ధైర్యం వచ్చేసింది. దేవుని స్తోత్రం. అక్కడ ఎలా జరుగుతుందో అలాగే జరిగించుకోండి అన్నాడట. అలా అంటారా? అనిపించాడు దేవుడు. అందుకే రాజుల మనుషులను కూడా ఆయన ఏం చేయగలడు? తిప్పగలడు. హల్లెలూయా. హల్లెలూయా. అండి. కాబట్టి ఈరోజు మన మధ్యలో వారు దంపతులుగా ఉన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. అన్య కుటుంబంలో ఉన్న ఈ పావనిని చేయడం ఏంటి, ఇలా చేయడం ఏంటి, అలా చేయడం ఏంటి అని చూసారా? అది సంకల్పం అయ్యింది. అంతే, సంకల్పం. హల్లెలూయా. వాళ్ళు కూడా రకరకాలు వచ్చాయి. నేను చెప్పాను ఇలా ఉండకూడదు అని చెప్పాను. వినాలా ఏమండి? చిన్నల పిల్లలుగా తెలియనప్పుడు ఏదైనా వస్తే ఏం చేయాలా? వినాలా. అందుకే నేను చెప్తాను ఇప్పుడు కూడా, ఏమండి మనకు పెళ్ళి అవ్వకముందు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. మనకి ఏమంటారా? బాయ్ ఫ్రెండ్స్. పెళ్ళి అవ్వకముందు మనకి లేడీస్కి అయితే బాయ్ ఫ్రెండ్స్, పురుషులకైతే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు ఖచ్చితంగా. కానీ ఆ ఫ్రెండ్స్ ఇంకా అక్కడితో పక్కన పెట్టాలా. ఇంక గర్ల్ ఫ్రెండ్ నాకు, బాయ్ ఫ్రెండ్ నాకు అని తిరగడానికి వెళ్ళలేదు. ఏంటంటే ఇంకా భార్య వచ్చిన తర్వాత అలాగే ఏదైనా అయ్యావనుకో నీ కుటుంబం అంతా ఇంకా సమస్యల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఏ భార్య అయినా నేనే ఫ్రెండ్ అయ్యి ఉండాలా, అన్ని ఫ్రెండ్స్ నేనే అయ్యి ఉండాలనుకుంటుంది భార్య, అన్ని ఫ్రెండ్స్ నేనయ్యి ఉండాలనుకుంటాడు భర్త. అందుకే మా బాయ్ ఫ్రెండ్ అని ఆవిడ అన్నది అనుకో, మా గర్ల్ ఫ్రెండ్ అని ఈవిడ అనుకో, ఆ తర్వాత ఏమవుతుంది? జుట్లట్టు కొట్టుకునేలాగా. అందుకనే ఇవన్నీ పక్కన పెట్టాల, అప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే అది ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే ముసురు వాళ్ళగా అయిపోద్ది. ఎలా అవుతుందంటే ముసురువాద. ముసురువాన వస్తే ఎలా ఉంటుంది? చిరాకు. బయటికి వెళ్ళి సరదా తిరిగి వస్తారా? ఇది బయటికి వెళ్ళాలనిపించట్లేదు అంటాం. అలాగుంటుంది పరిస్థితి. కాబట్టి అలాంటివి మీలో ఎవరిలో ఉండకూడదు. ఎందుకు అంటే అదే నేను చెప్తున్నాను, క్రీస్తు మనకు ఉంటుండగా ఒకప్పుడు లోకంలో ఎలా పడితే అలా తిరిగి వచ్చిన మనం, క్రీస్తులోనికి వచ్చిన మనము ఇప్పుడు క్రీస్తు వివాహం అయిన తర్వాత, ప్రధానమైన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయకూడదు? మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళని ఇంక వెళ్ళకూడదు. ఇంకా సినిమా లేదు, ఇంకా షికారులు లేవు, ఇంకా రకరకాలైనవి ఏమీ కూడా ఉండకూడదు అన్నమాట. అలాంటివి ఉన్నాయనుకో దేవుడు ఏమండి బాధపడతాడు. అందుకే వివాహమైన వ్యక్తికి నువ్వు ఇష్టంగా ఆయనకి దగ్గరగానే ఉండాలి. హల్లెలూయా. అందుకే మన జీవిత యాత్రలో ఎన్నో ఏమొస్తుంటాయి?
వస్తూ ఉంటే తుఫాన్లో సాతానుగాడు ఏమంటే ప్రశాంతంగా వెళ్ళవడం ఏం చేస్తుంటాడు, కొడతా ఉంటాడు. కానీ మన ప్రభు మనతో ఉండి ఆయన మనలను ఆదరిస్తూ బలపరుస్తూ సహాయం చేస్తూ నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే స్టీవెన్సన్ ఒక మంచి పాట రాసుకున్నాడు. హల్లెలూయా. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా. నా యేసయ్యా కనులు తెరిచెను, నా యేసయ్యా కనులు కల్లోలమంతా నిమ్మలమాయను, కల్లోలమంతా నిమ్మలమాయను. జీవిత యాత్రలో తుఫాను జీవన నౌక. మొదట అనుమానాలు అలలై ఎగయగా భయాల వానలు కలతలు తేగా. అనుమానాలు అలలై ఎగయగా భయాల వానలు కలతలు తేగా. నా యేసయ్యా ఆమేన్. నా యేసయ్యా కనులు తెరిచెను, నా భయములన్నీ పారిపోయెను. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా. చీకటి రాత్రులు చిందులు వేయగా వెలుగుల రేఖలు వెలవెలపోగా. చీకటి రాత్రులు చిందులు వేయగా వెలుగుల రేఖలు వెలవెలపోగా. నా యేసయ్యా కనులు తెరిచెను, నా యేసయ్యా చీకట్లు పోయి వెలుతురాయను. జీవిత యాత్రలో తుఫాను రేగగా నౌక అల్లాడిపోగా. నాంచనాలు తల క్రిందులవ్వగా నాకున్న ఆశలు అడుగంటిపోగా. నాంచనాలు తల క్రిందులవ్వగా నాకున్న ఆశలు అడుగంటిపోగా. నా యేసయ్యా స్తోత్రం. నా యేసయ్యా కనులు తెరిచెను, నిరాశలన్నీ దూరమాయెను. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక. ఎంతో మంది జీవితాల్లో తుఫాన్లు రేగినప్పుడు వారి జీవితాల్లో యేసు లేకపోవడం చేత ఆ నావలు ఆ నౌకలు మునిగిపోయాయి. కానీ యేసు ఉన్న నౌక, యేసు వైపు చూచిన నౌక అదేమవలేదు. ఆయన లేస్తాడు, ఆ తుఫాన్లన్నిటినీ ఆయన గద్దించగా నిమ్మలపరుస్తాడు. హల్లెలూయా. నా జీవితాల్లో మనందరి జీవితాల్లో తుఫాన్లు వచ్చే ఉంటాయి, అని ఆ తుఫాన్ని నిమ్మలపరిచి అవండి శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆదరణ ఇచ్చిన వాడు మన ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏమండి సంఘాన్ని ప్రభు ప్రేమిస్తున్న రీతిగా భార్యని ప్రేమించాలి. మరి భార్య ఏమండి మరి భార్య భర్తను ఏం చేయాలంటే ఏమండి ఆమె కూడా ప్రేమించాలి. ఆమె మన ప్రభుని ప్రేమిస్తున్నట్లుగా మనము ఆయన ప్రేమించాలి. అయితే ఇక్కడ ఎవ్వరు కూడా ఏమండి పురుషులు ఎవ్వరు క్రీస్తులు కాదు.
కాబట్టి మనం ప్రతిదీ దిద్దుకోవాలి, సరి చేసుకోవాలా, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి అనే విషయము ఏమంటే భార్యాభర్తలకు తెలిస్తే గనక, ఆ క్రీస్తుకి సంఘానికి ఉన్న పోలిక తెలిస్తే గనక ఆ కుటుంబాలు, ఆ జీవితాలు మారాజీతాలు మధురముగా ఉంటాయి. అప్పుడు వివాహ వ్యవస్థ ఎలా ఉంటుందంటే చేదుగా ఉండదు, అది ఎలా ఉంటుంది, ఉగాది పచ్చడిలాగా ఉంటుంది. దేవుని స్తోత్రం. చేదు పులుపు ఒకరు ఏమున్నా కానీ మనకేమీ అవ్వదు. ఎందుకు అవ్వదు? మన ప్రభు మనతో ఉన్నాడు కనుక. హల్లెలూయా. ఆయన ఆయా సమయాల్లో నిన్ను బాగు చేస్తూ ఉంటాడు, నిన్ను నిలబెడతా ఉంటాడు, నిన్ను చక్క చేస్తూ ఉంటాడు, నిన్ను స్వస్థపరుస్తూ ఉంటాడు, నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, నిన్ను ప్రతి అవసరత నీకు తీరుస్తూ ఉంటాడు. అంటే నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. మనం అంటే ఆయన ప్రాణం ఇచ్చాడు. మనం అంటే ప్రాణం ఇచ్చే ప్రేమే కదా, ప్రాణం కూడా పెట్టేశాడు. దేవుని స్తోత్రం. నీ భార్య పట్ల, నీ భర్త పట్ల అటువంటి ప్రేమ మనకు కూడా ఉండాలి అని ఆ మర్మము, క్రీస్తుకి సంఘమునకున్న మర్మము అది గొప్పది. అలాగే క్రైస్తవ జీవిత అవండి క్రైస్తవ దాంపత్య జీవిత వ్యవస్థ గొప్పది. ఆ గొప్పది తెలియక ఇప్పుడు భార్యాభర్తలు ఏం చేసుకుంటున్నారంటే ఒకరి వైపు ఒకరు ఏలెట్టుకొని తిట్టుకొని ఒకళ్ళొకరు కించపరుచుకొని ఏమంటే క్రీస్తు చట్టాన్ని ఏం చేస్తున్నారు, ఉల్లంఘిస్తూ ఉన్నారు. వద్దు, క్రీస్తులోగా మనం మారాలి. పురుషుడు క్రీస్తును పోలినట్టుగా, స్త్రీ సంఘమును పోలినట్టుగా, అంటే లోపడేటట్టుగా, ప్రేమించేటట్లుగా, కనపరిచేటట్లుగా ఉండాలి. అలాంటి పోలికలు ఇద్దరు తీసుకోవాలి. అంతేగాని నేను శిరసో నువ్వు దేహమో అని అంటే అసలు దేహం లేకుండా, మెడకాయ లేకుండా తలకాయ ఉంటుంది. మెడకాయ లేకుండా ఉంటుందా? మరెందుకు కబుర్లు? దేవుని స్తోత్రం. మెడకాయ తలకాయ కలిస్తేనే మనిషి. హల్లెలూయా. లేకపోతే మనిషి కాదనమాట. హల్లెలూయా. కాబట్టి ఎవడి శరీరము, దేహం ఏమి తక్కువ కాదు, శిరస్సు ఎక్కువ కాదు. కానీ దేవుడి పోలికలో మాత్రం ఆయన ఎక్కువే. అది మాత్రం మళ్ళీ తెలుసుకోండి. అలాగా ఇది మన పోలిక, కానీ ఆయన పోలికలో మాత్రం ఆయనే గొప్ప, ఆయనే అన్ని. ఎందుకంటే నీ భర్త నీ కొరకు ప్రాణం పెడతాడో లేదో తెలియదు, కానీ ఆయన మన కొరకు ప్రాణం పెట్టేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కంటే గొప్పవారు ఈ లోకంలో మనకు ఎవ్వరూ లేదు. నీ భర్త గొప్ప కాదు, నీ భార్య కూడా గొప్ప కాదు, ఆయనే మన గొప్ప. దేవుని స్తోత్రం. ఆయన కంటే గొప్పవారు మనకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు కనుక ఆయన గూర్చిన మర్మము గొప్పది. అమ్మా, మన ప్రభు ఎలాంటి తెలుసా? ప్రభువు గొప్పవాడును. మన ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని, జ్ఞానమునకు మితియులేని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నాయన సంఘమును గురించిన మర్మము అది గొప్పది. ఆ మర్మమును ఈరోజు వివరిస్తూ ఆ సంఘము గురించి లోకానికి వచ్చి నువ్వు ప్రాణం పెట్టి